దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్ లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, PhDతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన PhD వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. పాఠకులకి నమస్కారం. ఈనాటి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మనిషిని పరిశీలించినట్లయితే మానవ జీవితం మహాద్భుతమైనది. ఎందుకంటే మానవ జీవితంలో వివేచనం, ఆలోచన, స్మృతి, విస్మృతి, మూర్తిమత్వము, అదేవిధంగా అనేకమైన ఉద్వేగాలు, ఇవన్నీ సృష్టిలోని ఏ జీవరాశికి లేని మహాద్భుతమైన అంశాలు మానవునికి ఉన్నాయి. కాబట్టి మానవుని జీవితాన్ని మహాద్భుతంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంతటి మహాద్భుతమైన జీవితానికి ఈ మనిషి యొక్క జీవితం ఒక అభివృద్ధి రంగంలో జరగాలంటే మానవునికి సరిపడా సామర్థ్యాలు కావాలి. ఆ సామర్థ్యాల అభివృద్ధి చెందాలంటే మానవునికి తగినంత మేరకు అతనికి గుర్తింపు సామర్థ్యం అంటే జ్ఞాపక శక్తి, అదేవిధంగా మతిమరుపు ఏ మేరకు ఉంటే అభివృద్ధి బాగుంటుంది అనేది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి నిత్య జీవితంలో మనం గమనిస్తూ ఉంటాము. ప్రతి వాడికి అంటే ఇల్లాలకి ఇంటి విషయాలు, వంట విషయాలు, అదేవిధంగా విద్యార్థికి చదువుకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా డాక్టర్కు ఒక జబ్బుల గురించి, మందుల గురించి, టీచర్కు అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క సామర్థ్యాల గురించి, పిల్లల యొక్క నైపుణ్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. వీటన్నిటికీ జ్ఞాపక శక్తి తప్పనిసరి. ఈ విధంగా పరిశీలిస్తే అన్ని రంగాలలో, వృత్తులలో, పని విషయంలో తప్పనిసరిగా మనిషికి గుర్తింపు అంటే స్మృతి, దీన్ని మనము ఇంగ్లీష్లో మెమరీ ఫర్గెటింగ్ అని చెప్పుకుంటాము. గ్రాంథిక భాషలో స్మృతి, విస్మృతిగా చెప్పుకుంటాము. సాధారణ పరిభాషలో గుర్తు పెట్టుకోవడము, మర్చిపోవడము, అదేవిధంగా జ్ఞాపక శక్తి, మరుపు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ జ్ఞాపక శక్తి, మరుపుకు గురించి, మరుపు అంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా జ్ఞాపశక్తి అంటే ఏమిటి, దానిలో రకాలు, దానికి సంబంధించిన దశలు ఏ విధంగా జరుగుతున్నాయి, మనిషి మెదడు లోపల ఏ రకమైన సామర్థ్యాలు దీనికి ప్రభావితం చేస్తుంటాయి అనే విషయాలను మనతో కూలంకుషంగా చర్చించడానికి మన స్టూడియోకి వచ్చిన ఇద్దరు విషయ సంబంధిత నిపుణులను మనం పరిచయం చేసుకుందాం. మొదటగా డాక్టర్ పి స్వాతి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం సైకాలజీ డిపార్ట్మెంట్ HOD గారు. అదేవిధంగా మరొకరు ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్, డిపార్ట్మెంట్ సైకాలజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మన స్టూడియోకి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు మనము చర్చించుకోబోయే అంశాలు 2 భాగాలుగా మనము విడదీసుకోవచ్చు. మొదటి భాగము మొదటి నిమిషం నుంచి 40-45 నిమిషాల వరకు తప్పనిసరిగా ఈ విషయ సంబంధిత చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా చివరి 15 నిమిషాల్లో పాఠకులు మీకు సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ విషయ సంబంధిత నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన
మా నెంబర్లు 040-270-31431, 040-270-31432, 040-270-31433. మరొక్కసారి మా నెంబర్లు 040-270-31431, 040-270-31432, అదేవిధంగా 040-270-31433. ఇక చర్చను మనం కొనసాగించుకుందాం. మేడం స్వాతి గారు, ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాము, అంటే ప్రస్తుత సమాజంలో మనము అంటే కౌన్సిలింగ్ కేసెస్ కానీ సాధారణంగా మనకు విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ అడుగుతూ ఉంటారు, మా అబ్బాయి గుర్తుపెట్టుకోవట్లేదు, చదువుతున్నాడు, జ్ఞాపకశక్తి లేదు, చాలా తగ్గిపోయింది, ఏం చేయాలని అంటుంటారు. అసలు ఈ జ్ఞాపకశక్తి అంటే ఏంటి? జ్ఞాపకశక్తిని మనము ఏ విధంగా నిర్వచించుకోవచ్చు? శాస్త్రీయంగా మనకి ఏమైనా వివరణలు ఉన్నాయా? మనిషి అభివృద్ధికి, వికాసానికి ముఖ్యంగా సంజ్ఞానాత్మక ప్రక్రియలు అనేది చాలా అవసరము. సో సంజ్ఞానాత్మక ప్రక్రియలు అని మనం అనుకున్నప్పుడు మన అటెన్షన్ ప్రాసెస్, అవధానం ఏంటి, మన ప్రత్యక్షం ఏంటి, లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ అంటాము, సమస్య పరిష్కారానికి మనం ఏ విధంగా ఆలోచిస్తాము, నిర్ణయాలు ఎలా తీసుకుంటాము, ఎలా అభ్యసిస్తాము, ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక ప్రక్రియలు అవుతూ ఉంటాయి. సో ఇవన్నిట్లోనూ కూడా మనకి ఎంతో కొంత అవగాహన ఉన్నప్పటికీ, ఎంతో కొంత సామర్థ్యం ఉన్నప్పటికీ, మనకి అవన్నీ నేర్చుకున్నవన్నీ, గమనించినవన్నీ గుర్తు పెట్టుకున్నప్పుడే దానికి ఒక కార్యాచరణ అన్నది లభ్యమవుతుంది. సో ఇక్కడ సర్వసాధారణంగా నాకేమీ గుర్తుండట్లేదు అన్నది తరచుగా మనం వినే మాట. అది అన్ని రకాల వర్గాల ప్రజల్లో నుంచి కూడా, ఏ వయసు వారైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కూడా సాధారణంగా అడుగుతూ ఉంటారు, ఒకప్పట్లా నేను గుర్తు పెట్టుకోలేకపోతున్నాను, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది. సో ఈ గుర్తు పెట్టుకోవడం అంటే ఏంటి? గుర్తు పెట్టుకోవడం అంటే దాన్ని ఒక విధంగా సాధారణ పరిభాషలో చెప్పాలి అంటే స్మరించుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు టెక్నికల్గా అంటే అసలు నిర్వచించాలి దాన్ని అంటే కనుక, మనము ఒక విషయాన్ని విన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా చదివినప్పుడు కానీ, ఏదైనా గ్రహించినప్పుడు కానీ, అది ఏ విధంగా మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలి అంటే, మీరు అడిగిన క్వశ్చన్ నేను రిజిస్టర్ చేసుకోగలగాలి. అలా రిజిస్టర్ చేసుకున్నప్పుడు దాని తర్వాత నేను ఆల్రెడీ స్టోర్ ఈ సంబంధించిన అంశానికి నేను ఏదైతే చదివానో, ఏదైతే విన్నానో, అది ఎక్కడ మెదడులో దాగి ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఆ స్టోరింగ్ కెపాసిటీ నుంచి బయటికి తెచ్చుకుని నేను అది కరెక్ట్గా చెప్పగలిగినప్పుడు రిట్రీవల్ అంటాము. సో ఈ ప్రక్రియ అంతా కలిపి మనం గుర్తు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చిన్న మాటల్లో చెప్పాలి అంటే, ఏ విధంగా సమాచారాన్ని రిజిస్టర్ చేసుకుంటున్నాం, ఏ విధంగా దాన్ని సమర్థవంతంగా దాన్ని ఒక స్టోరింగ్ కెపాసిటీగా పెడుతున్నాము, అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని మనము ఏ విధంగా మనకు కావాల్సిన రీతిలో వాడుకుంటున్నాము. సో దీన్ని మనం స్మృతి అంటాము, లేదా జ్ఞాపకం అంటాం. మొత్తం పరంగా అయితే ఈ స్మృతి అంటే ఒక రకమైన అవగాహన చేసుకున్న విషయాలను మదిలో పెట్టుకున్న విషయాలను మళ్ళీ బయటకు అవసరమైనప్పుడు బయటకు తీసే విషయాన్ని స్మృతిగా అంటే జ్ఞాపకశక్తిగా మనం నిర్వచించుకోవచ్చు. సార్ ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి గారు, అంటే ఇందాక మేడం గారు అంటే గుర్తు పెట్టుకోవడం గురించి ఒక నిర్వచనం రూపంలో అంటే ఏంటి అనేది చెప్పారు. అయితే సాధారణంగా మనము వింటూ ఉంటాం మతి మరుపు, అంటే మరుపుకు సంబంధించి మరుపు కొందరు వరం అంటారు, మరుపు కొందరు శాపం అంటారు. అంటే ఈ మరుపు ఎలా జరుగుతుంది? ఈ మరుపుకు సంబంధించి మీ యొక్క వివరణ కొంచెం చెప్పగలుగుతారా? ఈ మరుపు అనేది లేదా విస్మృతి అనేది ఇది మనిషి జీవితంలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. సాధారణంగా అందరిలో ఉంటుంది. ప్రత్యేకంగా ఒకరిలో కొంతమంది మర్చిపోతారు, కొంతమంది మర్చిపోవడం లేదు. అందరిలో ఈ ప్రక్రియ అనేది అందరిలో జరుగుతూ ఉంటుంది. ఇది రకంగా డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే ఇది ఇనబిలిటీ టు రిట్రీవ్ ది ఇన్ఫర్మేషన్. అది కూడా ఇక్కడ కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. ఇక్కడ ఈ మర్చిపోవడం లేదా విస్మృతి అనేది రెండు రకాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి అన్అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రెండవది ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ విద్యార్థులు కానీ ఎవరైనా కానీ చెప్తున్నది ఎవరంటే నాకు గుర్తుండడం లేదు, చాలా చదువుతున్నాను, నాకు ఏ విషయాలు గుర్తుండడం లేదు, మర్చిపోతున్నాను, ఏమిటిది అని అనుకుంటుంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో విషయం ఉంది. మనం విషయం అసలు బ్రెయిన్లో స్టోర్ అయిందా లేదని ఆలోచించాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో అమౌంట్ డ్రా చేయాలంటే ముందు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయకుండా మనం డ్రా చేయడం అంటే జరగదు. మనం అమౌంట్ డిపాజిట్ చేస్తే అక్కడ కొంచెం ప్రాసెస్ అవుతుంది, ఆ తర్వాత మనం డ్రా చేసుకోవచ్చు.
అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మనం అనే సమాచారం మనం బ్రెయిన్లో అనేక సోర్సెస్ నుంచి వస్తుంది, కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, ఇలాంటి దాంట్లో వస్తుంది. అది చేరిన సమాచారము ప్రాపర్గా స్టోర్ అయిందా లేదా, ప్రాపర్గా రిజిస్టర్ అయిందా లేదా అనేది చూడాలి. ఆ ప్రాపర్గా రిజిస్టర్ అది ఎంట్రీ కానప్పుడు ఆటోమేటిక్గా గుర్తు చేసుకోవడం అనేది జరగదు. సో ఇక్కడ ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మన మైండ్లో కొంత విషయం స్టోర్ అయి ఉంటుంది, మైండ్లో ఉంటుంది, అయితే అవసరానికి దానికి గుర్తు రాదు. దానికి అనేక కారణాలు ఉంటాయి, తర్వాత చర్చించుకోవచ్చు. అనేక కారణాల వల్ల అది మనకు గుర్తు రాదు. మరోది ఏంటంటే అసలు అన్అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ ఉండదు, అంటే రిజిస్టర్ అయ్యింది అక్కడ. సో రిజిస్టర్ కాకుండానే మనం గుర్తు రావడం లేదనేది సరైనది కాదు. ఇక రెండోది మర్చిపోతున్నాం అంటున్నాం. ఇది మీరు ఇదివరకు అన్నట్టు ఒక రకంగా ఇది వరమే. అసలు మరిపోలేదనుకోండి ఏమవుతుంది, మరిపోయి రాకున్నట్టయితే ఐ మీన్ ఫర్గెటింగ్ అది లేకున్నట్టయితే అది చాలా సమస్యలు కూడా దారితీస్తుంది. అది ఒక రకంగా వరం కూడా అంటున్నారు, అవసరం కూడా. ఎందుకంటే మనకు ఎంతో ఇన్ఫర్మేషన్ సమాచారం బ్రెయిన్లో చేరుతుంటుంది, అందులో అనవసరమైనది ఉంటుంది, అనవసరమైనది ఉంటుంది. ఎస్, అనవసరమైన సమాచారం ఎంతో ఉంటుంది, అవసరమైన సమాచారం ఉంటుంది. అనవసరమైన సమాచారం స్టోర్ చేసుకునే అవసరం లేదు. సో అలాగే పెరిగిపోతుంటుంది. సో అలాగే కొంతమంది మర్చిపోకుండా ఉన్నట్టయితే ఉన్నట్టు ఒక స్టడీస్ తెలుతున్నారు అంటే ఇది ఒక రకంగా అయితే డిప్రెషన్కి దారితీస్తుంది. సపోజ్ చాలా అన్ప్రెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, చాలా బాధాకరమైన విషయాలు ఉంటాయి. సపోజ్ ఫర్గెటింగ్ లేదనుకోండి, మరుపు అనేది లేదనుకోండి, విస్మృతి లేదనుకోండి, ఏమవుతుంది, ఎప్పుడూ బాధాకరమైన విషయాలు మరీ స్మృతిలోకి వస్తూ ఉంటాయి. సో దానివల్ల డిప్రెషన్కి వచ్చేదానికి గమనంలో ఉన్న విషయాలు మనకు ఇబ్బంది పెట్టి మానసిక సమస్యలకు దారి చేసేదానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశం ఉంది. సో ఇది ఎవరు బాధపడాల్సిన అవసరం కాదు, విషయం కాదు ఇది. అయితే ఎందుకు మర్చిపోతున్నాం అనే దానికి ఒక సైంటిఫిక్ ప్రక్రియ ఉంది. దానికి ఆ మర్చిపోవడానికి కారణాలు తర్వాత మనం ఆలోచించవచ్చు. ఓకే సార్. మేడం స్వాతి గారు, అంటే ఇందాక మనము స్మృతి నిర్వచనము, అదేవిధంగా విస్మృతి నిర్వచనము చెప్పుకున్నాము. ఈ స్మృతికి సంబంధించి మీరు చెప్పిన నిర్వచనాలతో పాటు అంటే ఈ స్మృతిని ఎన్ని దశలుగా మనం చెప్పుకోవచ్చు, ఈ మన మానవ ఈ మెదడు లోపల ఎన్ని దశలుగా స్మృతి జరుగుతుంది, ఈ దశలను మనం వివరాత్మకంగా చెప్పుకోవచ్చా? మనము చూడ్డానికి ఏంటంటే ఒక విషయాన్ని ఏదో చదవడమో లేదంటే వినడమో, దాని గురించి నేను గుర్తు పెట్టుకున్నానా, ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు, ఇంత చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఏ చిన్న విషయం అయినా అది మనము రిజిస్టర్ చేసుకోవడానికి కానీ, అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని మనం వాడుకోవడానికి కానీ చాలా పెద్ద ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఆ ఫంక్షనింగ్ జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ ద్వారా ఒక నిమిషంలో మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం, ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పడం కానీ ఒక ప్రశ్నకి మనం సమాధానం చెప్పే దీంట్లో రకరకాల ప్రక్రియలు అనేవి ఉంటాయి. ఒక్కోసారి వెంటనే చెప్తాం, ఒక్కోసారి వెంటనే చెప్పలేకపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి అసలు అడిగిన దాన్ని అర్థం చేసుకునే లోపు మనకు వచ్చిన సమాచారాన్ని కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే వినడానికి, అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా అనిపించినా కూడా, చాలా సరళమైనదిగా అనిపించినా కూడా ఇది ఒక దశలతో కూడిన సిస్టమ్, ఒక స్మృతి అనేది ఒక సిస్టమ్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ దశ ఏంటంటే సెన్సరీ స్టేజ్ అంటాము. సెన్సరీ స్టేజ్ అంటే సంవేదనా దశ. ఈ సంవేదనా దశలోని దీని కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు ఇందాక ఇంటి దగ్గర బయలుదేరి ఈ స్టూడియోకి వచ్చినప్పుడు ఎంతో మందిని చూసుంటాం, ఎన్నో వెహికల్స్ చూసుంటాం, ఎన్నో సౌండ్స్ వినుంటాము. కానీ మనం ఇక్కడికి వచ్చి అవన్నీ చేసుకోగలిగితే మనకి ఏవో చాలా తక్కువే కనిపిస్తుంటాయి, చాలా తక్కువ విషయాలే గుర్తొస్తుంటాయి. కానీ మనం చూసింది చాలా అనేకమైనవి. కానీ ఎందుకని గుర్తుంచుకోలేకపోతున్నాము అంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ వరకే ఉంటుంది సెన్సరీ మెమరీలో. ఆ తర్వాత దశ షార్ట్ టర్మ్ మెమరీ అంటాము. ఈ సంవేదన స్మృతిని మనము జ్ఞాన స్మృతి కూడా అనుకోవచ్చు, జ్ఞాన స్మృతి అనొచ్చు. ఇందులో మనం విన్నవి కానీ లేదంటే మనము చూసినవి కానీ ఐకానిక్ మెమరీ, ఇకాయిక్ మెమరీ ఇలా చెప్పుకుంటాం. చూసిన దృశ్యాలను గుర్తు పెట్టుకోగలిగితే దాన్ని ఐకానిక్ మెమరీ. ఏదైనా పాట ట్యూన్ విన్నారు, మీకు అదే మళ్ళీ తర్వాత ఎక్కడో విన్నప్పుడు ఇది ఇందాకే విన్నాను అని వెంటనే అనిపించింది అంటే అది ఇకాయిక్ మెమరీ. సో వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ సంవేదనా దశలో ఉంటాయి. కాకపోతే దీన్ని ఇంకా ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళాలి. సో ఈ షార్ట్ టర్మ్ మెమరీ కెపాసిటీ ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్. ముందు మనము చర్చించుకున్న ఈ జ్ఞానాత్మక స్మృతికి టైం లిమిట్ అది అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. టైం లిమిట్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. కెపాసిటీ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోగలము అనుకుంటే అన్లిమిటెడ్.
సెకండ్స్ అది డ్యూరేషన్. కానీ ఎంత సమాచారాన్ని సెన్సరీ మెమరీ పెట్టుకోవాలి అంటే అది అన్లిమిటెడ్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో చూస్తూ ఉంటాం. అది మనం తర్వాత కాలంలో గుర్తుపెట్టుకోవాలి అంటే అది షార్ట్ టర్మ్ మెమరీకి లాంగ్ టర్మ్ మెమరీకి ప్రయాణిస్తూ ఉంటేనే అది వెళ్తూ ఉంటుంది. షార్ట్ టర్మ్ మెమరీ మనకు తెలుగులో స్వల్పకాలిక స్మృతి. సో ఈ షార్ట్ టర్మ్ మెమరీ కెపాసిటీ ఎంత అంటే చాలా తక్కువ. సపోజ్ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను నేను, మీ ఆ ఫోన్కి మీరు వెళ్ళి ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయండి అంటే ఆ నంబర్ మీరు చేసిన తర్వాత మీరు ఇందాక చేసిన నంబర్ నాకు చెప్పండి అని అడిగినప్పుడు మీరు వెంటనే నాకు గుర్తులేదు అంటారు. ఎందుకు అంటే అది చాలా స్వల్పకాలమే మీ మనసులో మీ బ్రెయిన్లోని ఉన్నదన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇంకా ఎక్కువ చాలా కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఆ నంబర్, మీరు ఏం చేస్తారు, దాన్ని ఎక్కువసేపు రిహార్స్ చేసుకోవడమో లేదంటే ఎక్కడన్నా దాన్ని కోడ్ చేసుకోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. సో ఈ షార్ట్ టర్మ్ మెమరీ సాధారణంగా 15 to 20 seconds మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సమయం మనం ఆ సమాచారాన్ని దాచుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే వేరే పద్ధతి ద్వారా దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి మనం పాస్ ఆన్ చేయాలి. అలాగే ఇప్పుడు లాంగ్ టర్మ్ మెమరీ LTM అంటాము. ఈ దశలోని ఇన్ఫర్మేషన్ దీర్ఘకాలిక స్మృతి. ఈ దీర్ఘకాలిక స్మృతి కూడా కెపాసిటీ వరకు వచ్చేసరికి అన్లిమిటెడ్, శాశ్వతంగా ఉండే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న టేబుల్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, రైమ్స్ కావచ్చు, పద్యాలు కావచ్చు, ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం అది వాడినా వాడకపోయినా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీలో ఉండడం వలన. సో దీని డ్యూరేషన్ ఎంత అంటే పర్మనెంట్ అని చెప్పచ్చు. సాధారణంగా మనము ఏ రకమైన ఇతర అవరోధాలు కనుక లేకపోతే ఈ లాంగ్ టర్మ్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాం. సపోజ్ ఏదైనా బ్రెయిన్ సంబంధించిన అవరోధాలు ఎదురైనా లేదంటే రిట్రీవల్ క్యూస్ మనకి ఏవి ఒక క్లూస్ లాంటివి దొరక్కపోయినా ఒక్కొక్కసారి మనం తడబాడుతూ ఉంటాం. మనకు తెలిసినట్టే ఉంది ఈ ఆన్సర్ లేదంటే మనకు తెలిసినట్టే ఉంది ఈ సమాచారం కానీ నాకు గుర్తుకు రావట్లేదు అనుకుంటాం. సో అప్పుడు మనం ఏదైనా హింట్ ఇచ్చినా లేదంటే ఆ పేరు నాకు గుర్తుకు రావట్లేదు అన్నప్పుడు ఆ పేరు ఈ అక్షరంతో మొదలవుతుంది కదా అని ఇస్తే ఆ హింట్ ఇస్తే నాకు వెంటనే ఆ పేరు గుర్తుకొస్తుంది. సో ఒక్కోసారి మనకి ఆ హింట్స్ లేకపోవడం వల్ల రిట్రీవల్ క్యూస్ లేకపోవడం వల్ల కానీ లేదంటే ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు కానీ ఈ లాంగ్ టర్మ్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు లభ్యం కాదు. మొత్తం పరంగా అంటే ఈ మెమరీ దశలలో స్వాతి గారు సంవేదన స్మృతి, స్వల్పకాలిక స్మృతి, అదేవిధంగా దీర్ఘకాలిక స్మృతి, అంటే ఈ స్వల్పకాలిక స్మృతి నుంచి దీర్ఘకాలిక స్మృతికి వెళ్ళాలన్నా అదేవిధంగా సంవేదన స్మృతి నుంచి స్వల్పకాలిక స్మృతి రావాలన్నా అంటే ఇంకా దీంట్లో ఏమైనా రకాలుగా చెప్పుకోవచ్చా? అంటే సెన్సరీ మెమరీ నుంచి షార్ట్ టర్మ్ మెమరీకి రావాలి అంటే మనము ప్యాటర్న్ రికగ్నిషన్ అంటాం. ప్యాటర్న్ రికగ్నిషన్ అంటే ఒక ప్రక్రియని గుర్తించడం. నేను మిమ్మల్ని చూశాను ఫస్ట్ టైం, ఈ మనిషి ఎట్లా ఉంటారు అన్నది నేను ఒక ఎన్కోడింగ్ రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటే రెండోసారి మిమ్మల్ని చూడంగానే మిమ్మల్ని ఎక్కడో చూశాను అని నాకు గుర్తొస్తుంది. ఆ గుర్తింపు అన్నది మనం ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నాం అది చూసినప్పుడే మనం షార్ట్ టర్మ్ మెమరీలోకి ఎంటర్ అయినాం. షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి రావాలి అంటే రిహార్సల్ కానీ లేదంటే సమాచారాన్ని ఎంత బాగా మనం ఆర్గనైజ్ చేసుకున్నాము. సపోజ్ పిల్లలు పుస్తకాలు చదువుతూ ఉంటారు, మొత్తం క్వశ్చన్స్ అని లెసన్స్ అని చదివేస్తారు. తీరా ఎగ్జామినేషన్ టైంకి వచ్చినప్పుడు ఇది ఎక్కడో చదివినట్టుగా ఉంది అన్న విషయం గుర్తుంటుంది కానీ ఏం చదివారో గుర్తులేదు. ఎందుకంటే ఆర్గనైజేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. సరే మెమరీ లెసనే ఉంది, ఈ మెమరీ లెసన్లో ఏం చెప్పారు, ఏ విధంగా ఏది ముందు వచ్చింది ఏది వెనక్కి వచ్చింది ఇది ఒక ఆర్గనైజ్డ్గా మనం చేసుకున్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ మెమరీ చదువుకుంటున్నప్పుడు ఏదైతే వాళ్ళకి గుర్తుందో అది ఎగ్జామ్స్ దాకా రావాలి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ లేదంటే దాన్ని కొంచెం ఎగ్జాంపుల్స్తో ఉదహరించుకోవడం ఎలాబరేషన్ అంటాము. ఇలాంటివన్నీ కనుక వాళ్ళు చేస్తే అది ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఓకే, మొత్తానికి అంటే స్వల్పకాలిక స్మృతి అదేవిధంగా దీర్ఘకాలిక స్మృతి, సంవేదన స్మృతి లేదా జ్ఞాన స్మృతి అంటాము. ఆ స్మృతులకు మనము కొన్ని వివరణలు తెలుసుకున్నాము. రోజు మొత్తంలో ఈ 3 ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కొంత సెన్సరీ మెమరీతో ఆగిపోతాయి, కొంత షార్ట్ టర్మ్ మెమరీకి వెళ్తాయి, కొంత లాంగ్ టర్మ్ మెమరీకి ఆగిపోతాయి. సార్ ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి గారు, అంటే ఇందాక మేడం గారితో మనము కొన్ని వివరించుకున్నాం, అంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక జ్ఞాన స్మృతి అని. ఈ స్మృతులు మనము చర్చను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ మనకు మతిమరుపు అని ఇంతకుముందు మరుపు చెప్పుకున్నాం కదా సార్, ఫర్గెటింగ్. ఈ ఫర్గెటింగ్లో ఈ స్మృతులు అంటే రూపుమార్పు పోతుంటాయి. షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ జ్ఞానస్మృతి కానీ మాయమైపోతుంటాయి. అంటే ఆ మాయమైపోవడానికి మరపుకు కారకాలు ఏముండొచ్చు, కారణాలు ఏముండొచ్చు, సిద్ధాంతపరమైన వివరణలు ఏమున్నాయా సార్? ఈ ఫర్గెటింగ్ పైన అనేక థియరీలు ఉన్నాయి. ముఖ్యంగా 3 రకాల థియరీస్. ఒకటేమో డీకే థియరీ అంటాం, ట్రేస్ డీకే థియరీ.
రెండోది ఇంటర్ఫీరెన్స్ థియరీ, రిట్రీవల్ థియరీ. ఇక్కడ ఫస్ట్ది మొదటిది ఏమంటే పురాణంలో చాలా కాలం నుంచి థియరీ ఉంది, అది ట్రేస్ డీకే థియరీ అంటాం. ఇది ముఖ్యంగా మేడం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అది ఎస్టీఎంకి సంబంధించింది, షార్ట్ టర్మ్ మెమరీలో. షార్ట్ టర్మ్ మెమరీలో లిమిటెడ్ కెపాసిటీ అన్నారు, కరెక్ట్. అది ఆ లిమిటెడ్ కెపాసిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సమాచారం సరిగా స్టోర్ కాకపోతే అది ఎలా రిసీవ్ చేసుకున్నారో దానిపైన ఆధారపడి ఉంటుంది. సో డీకే యొక్క సమాచారం మన మెదడులో చేరినప్పుడు ఏంటంటే కొంత భౌతిక చర్య జరుగుతుంది, కెమికల్ రసాయనిక చర్య జరుగుతుంది బ్రెయిన్లో. కెమికల్స్, అది న్యూరాన్స్ అనేది కొంత కెమికల్ చర్య జరుగుతుంది. ఎన్గ్రామ్స్ అని మనం వివరించుకుంటాం. ఆ చర్య జరిగినప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనేది మనం ఆలోచించాలి. అది ఫిజికల్ చర్య అనేది ట్రేస్ అంటాం. ట్రేస్ అది కాలక్రమేణా గుర్తు ఏర్పడుతుంది, బ్రెయిన్లో కొంత గుర్తు ఏర్పడుతుంది. అది కాలక్రమేణా ఏమవుతుందంటే అది మర్చిపోవడం పోతుంటుంది, ఫేడ్ అవుతుంటుంది, సహజంగా జరిగేది అది. అయితే ఆ సహజంగా జరిగే ప్రక్రియను స్టాప్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇది అదేమో కాలక్రమానికి వెళ్ళిపోతుంది, అది ఫేడ్ అవుతుంది. అయితే అది స్టాప్ చేయాలంటే ఇది ఒక చెప్పడం రిహార్సల్, అదే రెపిటేషన్ చేయడం. ఒక రకంగా ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పింది విరుపయోగం వల్ల అంటే ఉపయోగించినప్పుడు అది తప్పనిసరిగా సమసిపోతుంది అనేది చెప్పుకోవచ్చు. దానికి ఒక సామెత యూజ్ ఆర్ లూజ్ అంటాం. యూజ్ చేయకపోతే యూ లూజ్ ఇట్. సో ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేయలేము. ఈ రోజు యూజ్లో రిహార్సల్ కూడా వస్తుంది, చేసుకోవచ్చు. అది రిహార్సల్స్ ద్వారా ఏమవుతుందంటే ఆ త్వరగా మర్చిపోయే సమాచారాన్ని మళ్ళీ స్ట్రాంగ్గా స్టోర్ చేయడానికి, స్ట్రాంగ్ ఇంప్రెషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది సో అది డీకే థియరీ. ఇది అదేవిధంగా ఈ ఇంటర్ఫియరెన్స్ థియరీ అంటే ఇంటర్ఫియరెన్స్ థియరీ ఏముందంటే అది ఘర్షణ. అంటే మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ గంటలో కొంత సమాచారం నేర్చుకుంటాం, మరో గంటలో మరో సమాచారం నేర్చుకుంటాం, ఈ రోజు కొంత విషయం చేసుకుంటాం, మరో రోజు మరో కొంత విషయం నేర్చుకుంటుంటాం. ఈ కొత్తగా నేర్చుకున్న విషయము పాత విషయంతో కొంత కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, ఇక్కడ ఘర్షణ జరుగుతుంది, జోక్యం చేసుకుంటుంది. ఇక ఒకలాంటి ఘర్షణ వాతావరణం ఉంటుంది, ఒకదానికి ఇంటర్ఫేర్ అవుతుంది. సో ముందు నేర్చుకున్న విషయాల్లో కొత్తగా నేర్చుకున్న దాంతో ఇంటర్ఫేర్ అవుతుంది, కొత్తగా నేర్చుకున్న సమాచారం పాత ముందు ఓల్డ్ లెర్నింగ్ దానితో ఇంటర్ఫేర్ అవుతుంది. సో ఈ ఘర్షణ వాతావరణంలో ఏమవుతుందంటే కొంత సమాచారాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది. సో ఇది ముఖ్యంగా ఎల్టీఎంలో కూడా జరుగుతుంటుంది. ఇది దీనిలో రెండు రకాలు ఉంటాయి, ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అని, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ ఉంటుంది, పురోగమనం అని ఉంటుంది. అంటే పూర్వం అయితే పాత ఓల్డ్ లెర్నింగ్ ఇంటర్ఫియరింగ్ విత్ ది న్యూ లెర్నింగ్ అండ్ ఆల్సో న్యూ లెర్నింగ్ ఇంటర్ఫియరింగ్ విత్ ది ఓల్డ్ లెర్నింగ్, ఇలా జరుగుతుంటుంది. ఈ ఘర్షణ ఇలాంటి వాతావరణం జోక్యం జరిగేది ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే సిమిలారిటీ దానిపైన ఆధారపడుతుంది. కొన్ని విషయాలు చాలా సిమిలర్గా ఉంటాయి. ఈ సిమిలర్గా ఉన్నప్పుడు అయితే ఇంటర్ఫియరెన్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని నివారించాలంటే ఈ సిమిలర్ ఒకదానికి ఉన్న టూ ఐటమ్స్ ఉన్నాయి, టూ లెర్నింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ టూ లెర్నింగ్ సిచ్యువేషన్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి, ఈ సిమిలారిటీస్ ఏమిటి, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనేది మనం బాగా చూసుకున్నట్టయితే అది మర్చిపోవడానికి ఇంటర్ఫియరెన్స్ అనేది జోక్యం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ఫియరెన్స్ ఇంకా పెరుగుతుంది. సో మైండ్లో మనం చేసుకున్నట్టే కంపేర్ అండ్ కాంట్రాస్ట్, ఈ అంటే డిఫరెన్సెస్, సిమిలారిటీస్, అందులో స్పష్టత అనేది నేర్చుకున్న వారికి, విద్యార్థి కావచ్చు ఎవరైనా సరే, అందులో ఆ డిఫరెన్స్ అనే దాంట్లో స్పష్టత ఉన్నట్టయితే మరుపు అనేది తగ్గించేదానికి అవకాశం ఉంది. అది ఇంటర్ఫియరెన్స్ తెలియదు. అదే మరొకటి అనుబంధిత థియరీ, ఇంకోటి రిట్రీవల్ ఫెయిల్యూర్ థియరీ అనేది మరొకటి. ఇక్కడ ఏముందంటే దానికి ఒక క్యూ ఉంటుంది. ఇది వరకు మేడం కూడా డిస్కస్ చేసి వస్తాం. మరి ఏదైనా మన ఆర్గనైజేషన్ అంటే మనం మర్చిపోవడానికి ఒక ముఖ్య కారణం అంటే ఈ మనం నేర్చుకున్న విషయం అంటే మన మెదడులో చేరిన సమాచారాన్ని సరిగా ఆర్గనైజ్ చేసుకోకపోవడం అనేది ఒక ముఖ్య కారణంగా తప్పనిసరిగా మరుపుకు కావాల్సిన కొన్ని క్యూస్ అనేది కావాలి, కొన్ని క్లూస్ కావాలి, కొన్ని హింట్స్ కావాలి. ఒక హింట్ వచ్చిందంటే మొత్తం సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం. మనం కంప్యూటర్లో చూస్తుంటాం, ఫైల్ నేమ్ గుర్తు ఉన్నట్టయితే ఆ ఫైల్ నేమ్ మనం టైప్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. అసలు ఫైల్ నేమే గుర్తు లేకపోతే మొత్తం ఇన్ఫర్మేషన్. సో అలాగే మన క్యూ అనేది ఉన్నట్టు క్యూ కొన్ని క్లూస్ అదే హింట్స్ ఉన్నట్టయితే అది మనం గుర్తు పెట్టుకున్నట్టయితే అది మొత్తం సమాచారాన్ని రావడానికి అవకాశం ఉంది. దాన్ని క్యూ డిపెండెంట్ థియరీ అంటారు. ఇందులో రెండు రకాల గుణాలు ఉన్నాయి. అది రెండు రకాలు అంటే స్టేట్ డిపెండెంట్ క్యూస్ అని, అలాగే కాంటెక్స్ట్ డిపెండెంట్ క్యూస్ అని రెండు రకాలుగా ఉన్నాయి. ఇది కాంటెక్స్ట్ అంటే సిచ్యువేషన్ బట్టి, ఇట్ మే బి ఫిజికల్గా కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ బేస్డ్ సిచ్యువేషన్ అనుకున్నాం. ఈ
కాంటెక్స్ట్ బేస్డ్ సిచ్యువేషన్ చూసినట్టయితే ఒక స్కూల్ ఉంది, మన ఎలిమెంటరీ ఎప్పుడో స్కూల్లో చదువుకొని ఉంటాం, కానీ ఆ స్కూల్ సమాచారం ముందే గురించి చాలా సమాచారం మెదులులో ఉంటుంది, కానీ మనకు ఎక్కువ ఏం గుర్తురాదు. ఒక్కసారి మనం ఆ స్కూల్ మనం చూసినట్టయితే మొత్తం ఆ రోజుల్లో చదివిన స్టూడెంట్స్, మన క్లాస్మేట్స్, టీచర్స్, హెడ్ మాస్టరు అందరూ కూడా గుర్తొచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ ఆ సిచ్యువేషన్ గుర్తు వచ్చేసింది. ఒక స్కూల్ బిల్డింగ్ చూస్తూనే మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా మన మైండ్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక రెండోది ఏంటంటే స్టేట్ డిపెండెంట్ క్యూస్ అంటాం. దీంట్లో కూడా అనేక పరిశోధనలు ఇవి కూడా జరిగాయి. ఇది కొంత సంబంధించిన పరిశోధనలు ఇక్కడ స్టేట్ డిపెండెంట్ అనేది చాలా ముఖ్యం. ఇది ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది, మూడ్స్కి సంబంధించింది. ఇందులో కూడా ఒక పరిశోధనలు చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ పరిశోధన అంటే ఆ మరుపు ఎలా వస్తుంది, ఈ కాంటెక్స్ట్ మూడ్కు దానికి ఉన్న సంబంధం. ఆల్కహాలిక్స్ తీసుకున్నారు. ఆల్కహాలిక్స్లో ఉన్నప్పుడు మత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బు ఇచ్చి దాచిపెట్టమన్నారు. తర్వాత కొంత మత్తు దిగిపోయిన తర్వాత ఒక గంట తర్వాత లేదా మరుసటి రోజు అడిగారు, నిన్న డబ్బు దాచిపెట్టావు, నువ్వు తీసుకున్న డబ్బు అన్నారు. ఆ అబ్బాయికి వారికి ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టా గుర్తు రాలేదు. అది ఏంటి, ఎందుకంటే మత్తులో లేరు, అప్పుడు ఆల్కహాలిజంలో లేరు వాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశారంటే ఆల్కహాలిక్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన క్వశ్చన్ వేశారు, నిన్న మీరు డబ్బు దాచిపెట్టారో అది ఎక్కడుందో మీరు గుర్తుపట్టగలరని. అప్పుడు ఆ వ్యక్తి పోయి ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారో అది గుర్తించగలిగారు. అంటే ఇక్కడ ఏమంటే సిమిలారిటీ, ఆయన మత్తులో ఎప్పుడైతే దాచిపెట్టారో మరీ మత్తులో ఉన్నప్పుడు అది గుర్తొస్తుంది. ఈ మధ్యలో ఎప్పుడైతే మత్తు లేని సందర్భం ఇన్సిడెంట్ ఉన్నప్పుడు అది గుర్తు రావడం లేదు. సో దాన్ని మూడ్ స్టేట్ బేస్డ్ క్యూస్ అంటారు అది. సో అలాగా ఆ మ్యూడ్స్కు ఆ జ్ఞాపక రిట్రీవల్కు సంబంధం ఉంది. ఆ రిట్రీవల్ ఎందుకు వచ్చింది, ఆ మూడ్ బట్టి వచ్చేసింది. సో ఇలాగా రిట్రీవల్ క్యూస్ సంబంధం ఆ విషయాలు దీనికి ఫర్గెటింగ్కు సంబంధం ఉన్నది. ఓకే, అంటే ముఖ్యంగా స్వాతి గారు ఇందాక సారు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ ఫర్గెటింగ్ విషయంలో కొన్ని అంటే ఈ రిట్రీవల్, డికే థియరీ ఇవన్నీ చెప్పారు కదా. అంటే మనకు ఈ మెమరీ, ఈ స్మృతి ప్రక్రియ జరుగుతున్న తరుణంలో ఈ స్మృతి ప్రక్రియ జరుగుతున్నప్పుడు అంటే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా మనకు ఆ ప్రాసెస్ జరిగి ఈ అంటే ఈ మరుపు రాకుండా, ఫర్గెటింగ్ గురి కాకుండా చేసే అవకాశం ఉంటుంది, ఆ ప్రాసెస్ గురించి కొంచెం వివరణ చెప్తారండి. ఇందాక మనము దశల గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మనం మాట్లాడుతున్నప్పుడు మెమరీ ప్రక్రియ ఏంటి, మెమరీ దశ ఏంటి అని అర్థం చేసుకోవడం కోసం మనం విభజించవచ్చు, కానీ ఇదంతా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. ఒకేసారి దశలే కానీ ప్రక్రియలే కానీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉండే ప్రాసెస్ ఇది. సో ఇక్కడ మీరు ప్రత్యేకంగా ప్రక్రియలు ఏంటి అని అడిగారు కాబట్టి మనం ఇక్కడ ఒక చిన్న పోలిక తీసుకురావచ్చు. మన ఈ స్మృతి వ్యవస్థ ఎలా ఉంటుంది, మన కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం సిపియు ఏదైతే ఉందో దాన్ని మన ఎన్కోడింగ్ స్టేజ్గా చెప్పచ్చు. అట్లాగే మన కంప్యూటర్ సిస్టమ్ మీద కీబోర్డ్ ఏదైతే ఉందో దాన్ని మన మైండ్లో ఎలా స్టోర్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నామో ఆ కీబోర్డ్ కూడా స్టోరింగ్ కెపాసిటీ అనొచ్చు. అలాగే మన రిట్రీవల్, మనం అల్టిమేట్గా ఏదైతే గుర్తు తెచ్చుకుంటున్నామో అది మానిటర్తో పోలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ధారణ. సో ఇక్కడ బేసిక్గా 3 ప్రక్రియలు ఉన్నాయి: ఎన్కోడింగ్, స్టోరేజ్, రిట్రీవల్. సో ఈ ఎన్కోడింగ్ అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నదే రిజిస్టర్ చేసుకోవడం. ఒక విషయాన్ని మనము విన్నా, స్పర్శించినా, లేదంటే ఏదన్నా రాస్తున్నా మనం ఏ విధంగా అది రిజిస్టర్ చేసుకుంటున్నాము ఆ ఇన్ఫర్మేషన్ అన్నది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎన్కోడ్ చేస్తున్నప్పుడు 3 రకాలు ఉంటాయి. స్ట్రక్చరల్ ఎన్కోడింగ్ అంటాం. మీరు నాకు ఒక పుస్తకం చూపించారు మెమరీ మీద. సో ఆ తర్వాత నాకు ఎప్పుడన్నా తను చూపించిన పుస్తకం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు ఆ పుస్తకం పేరు నాకు గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఆ పుస్తకం షేప్ ఎలా ఉంది, చిన్న పుస్తకమా, పెద్ద పుస్తకమా, దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి సుమారుగా, ఏ టైప్ ఆఫ్ ఫాంట్ సైజ్ ఉంది, నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి, పుస్తకం పేరు గుర్తుకు రావట్లా. సో ఇక్కడ జరిగింది ఏంటి, స్ట్రక్చరల్ ఎన్కోడింగ్. ఓకే, మనం బాహ్య రూపాన్ని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ని మనం రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు దాన్ని స్ట్రక్చరల్ ఎన్కోడింగ్ అంటాము. అలాగే ఒక్కోసారి మనము సౌండ్, ఒక్కొక్కసారి వాయిస్ని బట్టి మనుషుల్ని గుర్తుపట్టడము, లేదంటే ఒక పాట ట్యూన్ని బట్టి మనం ఈ పాట రీసెంట్గా విన్నామనో, లేదంటే ట్యూన్ వస్తున్నప్పుడే ఆ పాట ఏంటో చెప్పగలగడము, ఇది ఫోనమిక్ కోడింగ్ అంటాము. ఓకే, ఇంకొకటి సెమాంటిక్ కోడింగ్. ఒక లెసన్ చదివి యాజ్ ఇట్ ఈస్గా బై హార్ట్ చేయమంటే అది కష్టం అది, కానీ ఆ లెసన్ సారాంశం ఏంటి అని అన్నప్పుడు
మనం ఆ లెసన్లో ఏముంది, ఎవరేం చెప్పారు, ఏ స్టడీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరణాత్మకంగా మనం ఇవ్వగలిగితే అది సెమాంటిక్ కోడింగ్ అంటాం. సో ఇక్కడ అర్థవంతమైనగా రిజిస్టర్ చేసుకుంటున్నామా ఇన్ఫర్మేషన్ని, లేదంటే ఒక రైమింగ్ని బట్టి మనం ఏదన్నా ప్రాసతో కూడినవి ఎక్కువగా ఎన్కోడ్ చేసుకుంటున్నామా, లేదంటే కేవలం స్ట్రక్చరల్ థింగ్ ఈ విషయాన్ని మనం ఎన్కోడ్ చేసుకుంటున్నామా అన్న దాన్ని బట్టి కూడా మనం ఎంత బాగా రిట్రీవల్ అంటే గుర్తు తెచ్చుకోగలుగుతాము సమాచారాన్ని అవసరమైనప్పుడు అని. సో ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ లెవెల్లోనే ఆగిపోయాం అనుకోండి, కేవలం మనకి ఒక పుస్తకం రూపురేఖ, ఒక కలరు ఇవే గుర్తున్నాయి. సో సెమాంటిక్ కోడింగ్ లేదు, న్యాచురలీ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ కాలం గుర్తుకు రాకపోవచ్చు. ఓకే, సో ఈ ఎన్కోడింగ్ తర్వాత స్టేజ్ స్టోరేజ్ అన్నప్పుడు ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. సో ఈ సెన్సరీ మెమరీలో ఎంతకాలం ఉంటుంది ఇన్ఫర్మేషన్, మనం చూసిన ఇన్ఫర్మేషన్ కనుక అవసరమైనది, ముఖ్యమైనది, మనకు తెలిసిన వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి ఇలా అనుకున్నప్పుడే దాన్ని షార్ట్ టర్మ్ మెమరీలోకి పంపిస్తూ ఉంటాం. షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడే లాంగ్ టర్మ్ మెమరీలోకి. సో ఈ ప్రక్రియ అంతా కూడా, ఈ దశలన్నీ కూడా ఈ ప్రక్రియలో భాగమే. సో ఎగ్జామినేషన్ హాల్కి నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆ లెసన్కి లేదంటే ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాసావు అంటే చెప్పలేని స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే అది షార్ట్ టర్మ్ మెమరీ వరకే అయిపోయింది, ఏదో బై హార్ట్ చేశారు, అక్కడితో రాసేశారు, అయిపోయింది. మనం 1 year తర్వాత ఇదే క్వశ్చన్ మనం ఇప్పుడు మన స్టూడెంట్స్ చూస్తూ ఉండొచ్చు ఈ ప్రోగ్రామ్ని. కాసేపు ఆగిన తర్వాత అడిగితే చెప్పచ్చు సమాధానం, ఒక 1 week అడిగిన తర్వాత చెప్తే చెప్పలేకపోవచ్చు. సో అదేంటంటే షార్ట్ టర్మ్ మెమరీలోనే ఉండిపోయింది. లాంగ్ టర్మ్ మెమరీ అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అడిగినా కూడా మీరు అర్థం చేసుకున్నది వివరించగలుగుతారు. సో అది ఎన్కోడింగ్లోని, స్టోరేజ్లోని మనము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లాస్ట్ రిట్రీవల్ అన్నది ముఖ్యంగా మనం ఇక్కడ నిర్వచించుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేసుకున్నా, ఎలా రిజిస్టర్ చేసుకున్నా అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని మనము బయటికి తీసుకొస్తున్నామా లేదా. సో ఇక్కడ రిట్రీవల్, అవసరమైన సమాచారాన్ని మనం ఎందుకు గుర్తు తెచ్చుకోలేకపోతున్నాము, లేదంటే ఎలా గుర్తు తెచ్చుకోగలుగుతున్నాము అనడానికి ఆల్రెడీ సార్ కొన్ని కారణాలు చెప్పారు. సో అందులో ఒకటి అసోసియేషన్. సపోజ్ ఇప్పుడు మీరు ఎప్పుడు ఒకే మనిషితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు ఆఫీస్లో. సో ఒక్కరోజు మీ ఫ్రెండ్ రాకపోయినా, మీరు రాకపోయినా మనం అడుగుతాం మీ ఫ్రెండ్ ఏరి అని. ఎందుకని మనం అట్లాగా అసోసియేట్ చేస్తున్నాము? ఎందుకు అంటే ఒకే మనిషిని లేదంటే ఇద్దరు మనుషుల్ని తరచుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ రిట్రీవల్లో కూడా మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని మన సొంతంగా మన అనుభవాల్ని జోడీకరించినప్పుడు ఆ రిట్రీవల్ అన్నది సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ప్రిమింగ్ ఎఫెక్ట్స్ అంటాము. ఒక విషయం, ఇప్పుడు ఒక ఆవు గురించి రాయమనంగానే ఆవు సాధు జంతువు, మరొకటి ఇవన్నీ కూడా దాని లక్షణాలు. సో ఆ లక్షణాలన్నీ గుర్తొచ్చినప్పుడు ఆ ఆవు, కుక్క అన్నది కూడా మనం చెప్పగలుగుతాం. సో ఇవి ప్రిమింగ్ ఎఫెక్ట్స్ అంటాము. సో ఇదే కాకుండా కాంటెక్స్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు గోకుల్ చాట్ దీంట్లోని బాంబ్ వేసిన రోజున ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఏం చేశారని అడిగాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటారు. మీరు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, ఆ ఇన్సిడెంట్ విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? సో ఆ కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళిపోతాము, వెళ్ళి ఆ సిచ్యువేషన్ని మనం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము. అది కాంటెక్స్చువల్ రిట్రీవల్. ఇది కాకుండా ఇంకా స్టేట్ డిపెండెంట్. ఇందాక సార్ చెప్పినట్టుగా మనం కోపంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అంటాము, తర్వాత నేను అన్నాను ఆ మాటలు అని మనకి డౌట్ వస్తుంది. ఎవరన్నా అడిగితే కనుక నువ్వు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యావు అని అన్నప్పుడు మనకు గుర్తు లేకపోవచ్చు. కానీ మళ్ళీ మీరు కోపంలో ఉన్నప్పుడు అదే మనిషి పట్ల మళ్ళీ అవే పదాలు మీకు గుర్తుకు రావచ్చు. ఇది స్టేట్ డిపెండెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎన్కోడింగ్, స్టోరేజ్, రిట్రీవల్, ఈ 3 ప్రక్రియలో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని మనం ఎలా ప్రాసెస్ చేస్తున్నాము, ఎంత బాగా ఎన్కోడ్ చేసుకుంటున్నాము, రిజిస్టర్ చేస్తున్నాము, ఎంత బాగా మనము దాన్ని స్టోర్ చేస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఎంత స్పష్టంగా జరిగితే అంత రిట్రీవల్ బాగుంటుంది. మన యొక్క పర్ఫార్మెన్స్, విద్యార్థుల యొక్క చదివిన విషయాలు కూడా లాంగ్ టర్మ్ విషయాలకి. ఇప్పుడు ఈ ఎన్కోడింగ్ లో కూడా మనం స్ట్రక్చరల్, ఫోనమిక్, సెమాంటిక్ అనుకున్నాం. ఎంత డీపర్ లెవెల్లోకి వెళ్తే, అంటే ఇప్పుడు డీపర్ లెవెల్ అంటే అర్థవంతమైన ఎన్కోడింగ్ జరగాలి, సెమాంటిక్ ఎన్కోడింగ్ జరగాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఎన్కోడ్ అయినప్పుడే రిట్రీవల్ కూడా, అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం కూడా అంత బాగా ఉంటుంది. సో డీపర్ ద లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్, బెటర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. మొత్తం పరంగా అయితే మనకు ఈ సార్ ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి గారు, ఇందాక మేడం గారు మనకు అంటే చక్కటి ప్రాసెస్ మోడల్ చెప్పారు. అంటే ఎలా ఎన్కోడ్ అవుతుంది, అదేవిధంగా ఎలా స్టోర్ అవుతుంది, ఆ స్టోర్ అయింది ఎలా రిట్రైవ్ చేస్తాము, అంటే సంహితపరచడం ఒక ఎత్తు అయితే, ఆ సంహితపరిచిన సమాచారాన్ని భద్రపరచడం ఒక ఎత్తు, ఆ భద్రపరిచిన సమాచారాన్ని ధారణ చేసుకోవడం ఒక ఎత్తు. ఇవన్నీ ప్రక్రియ సజావుగా జరగాలంటే
తప్పనిసరిగా స్పష్టంగా అవగాహనతో జరగాలని మేడం గారు మంచి వివరణ చెప్పారు. అయితే సాధారణంగా మనము అనేక అధ్యయనాల్లో చూసినట్లయితే మనం ఒక విషయాన్ని చదివినప్పుడు ఒక 10% గుర్తుపెట్టుకుంటాము, అదేవిధంగా విన్న విషయాన్ని ఒక 20% గుర్తుపెట్టుకుంటాము, అదేవిధంగా చూసిన విషయాన్ని 50%, ఈ విధంగా వినడంతో చూసిన విషయాన్ని 50%, అదేవిధంగా చెప్పిన విషయాన్ని 70% గుర్తుపెట్టుకుంటాము, చేసింది మాత్రం 90% గుర్తుపెట్టుకుంటున్నామని కొన్ని అధ్యయనాల ద్వారా మనము చూసాము. అయితే ఈ ఎబ్బింగ్హాస్ ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్ చెప్పిన విషయాలను మనం గమనించినట్లయితే ఈ కొన్ని కర్వ్స్ వక్రరేఖలు చెప్పడం జరిగింది. ఆ మరపుకు సంబంధించి ఆ వివరాలు కొన్ని, అంటే అతని నిజ జీవితం పైన చేసుకున్న కొన్ని ప్రయోగాలను, తను చెప్పిన కర్వులను మీరు కొన్ని గ్రాఫ్ ద్వారా వివరిస్తారా సార్? ఈ హెబ్బింగ్హాస్ ఏంటంటే హెర్మన్ హెబ్బింగ్హాస్ ఆయన జర్మనీ దేశస్తుడు, సైకాలజిస్ట్, ఫేమస్ సైకాలజిస్ట్. ఇది ఆయన అనేక పరిశోధనలు చేశారు. ఆయన ఏం చేశారు, తనపైన చేసుకున్నాడు టెస్టులు, ఇతరులపైన కండక్ట్ చేసిన ఒక అయితే తనంతకు తానే సబ్జెక్ట్ ఉండి తనపైన అనేక పరిశోధనలు చేయడం జరిగింది. ఆయన పుస్తకంలో చాలా పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు. అది ఒక ఫస్ట్ బుక్ చేసినది మెమరీ ఏ కంట్రిబ్యూషన్ టు ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని చేశారు. అది 1885లో ఆయన అనేక పరిశోధనలు చేశారు. ఆయన చేసే ఎక్స్పెరిమెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎక్కువ మెటీరియల్స్ చూసుకునేది ఏంటంటే సిలబస్, నాన్సెన్స్ సిలబస్ తీసుకున్నారు, మీనింగ్లెస్ వర్డ్స్. ఆ మీనింగ్లెస్ వర్డ్స్ అన్నీ కూడా 3 letter వర్డ్స్ తీసుకున్నారు. అది కన్సోనెంట్, ఓవల్, కన్సోనెంట్ అనేది 3 letter ఇది రీసెర్చ్ చేసి దాన్ని మరుపు గురించి, జ్ఞాపశక్తి గురించి చేయడం జరిగింది. అది ఆయన రైట్ 20 minutes నుంచి 30 days వరకు మరుపు ఎలా ఉంది, జ్ఞాపశక్తి ఎలా ఉంది అనేది పైన అనేక పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో తెలిసింది ఏంటంటే నాన్సెన్స్ సిలబల్స్ ఒక లిస్ట్ ప్రజెంట్ చేస్తారు. ఆ లిస్ట్ ప్రజెంట్ చేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ చూపిస్తారు, ఆ తర్వాత రీకాల్ చేయమంటారు. ఈ రీకాల్ చేసేటప్పుడు చాలా ఫైండింగ్స్ వచ్చాయి. అక్కడ తెలిసిందంటే ఎక్కువ మతిమరుపు అనేది ఫర్గెటింగ్ అనేది ఫస్ట్ 20 minutesలో చాలా ఎక్కువ జరుగుతుంది. ఆ తర్వాత 1 hour, తర్వాత 1 day. ఈ 1 dayలో 2/3 ఇన్ఫర్మేషను ఇలా మర్చిపోతాం. మనం గుర్తుండేదంతా 1/3 వరకే ఉంటుంది. ఇది 24 hours ఒక రోజు తర్వాత. అంటే ఆ తర్వాత ప్లాటో అంటే తర్వాత రేట్ ఆఫ్ స్పీడ్ ఫర్గెటింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది, కొంత కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే అర్లీ అవర్స్ లేదా ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో హెవీగా జరుగుతుంటుంది, మర్చిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది సో దాన్ని కాంపెన్సేట్ చేయాలంటే రెపిటేషన్ మనం మాట్లాడుకుంటున్నాం, రిహార్సల్స్ అనేది. ఈ రిహార్సల్ అనేది ఎప్పుడు చేయాలనేది సమస్య. ఇది ఇంపార్టెంట్ పని. చదివిన ఏదో విద్యార్థులు కానీ ఎవరైనా సరే మనం చదివిన మరుసటి రోజు రివైజ్ చేయడమా లేదు వెంటనే చేయడమా అనేది. ఈ థియరీ మనం చూసినట్టయితే మరుపు అనేది ఎక్కువ ఎప్పుడు జరుగుతుంది, ఫస్ట్ డే జరుగుతుంది, ఫస్ట్ అవర్లో జరుగుతుంది. ఇనిషియల్ స్టేజెస్లో, ఇనిషియల్ లర్నింగ్లో ఫర్గెటింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రివిజన్ ఎప్పుడు జరగాలి, మరుసటి రోజు కాదు, లేదా వన్ వీక్ తర్వాత కాదు, 1 day 1 month తర్వాత కాదు. సాధారణంగా జరిగేది ఏంటంటే ఇప్పుడు చదివిన సమాచారాన్ని ఎప్పుడు రివైజ్ చేస్తారు, 1 week తర్వాతనో లేదా 1 month తర్వాత చేస్తుంటారు. కానీ ఫర్గెటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఫస్ట్ డే ఫస్ట్ అవర్లో జరుగుతుంది. సో మనం ఫస్ట్ అవర్లోను ఫస్ట్ డేలో మనం రివిజన్ రిహార్సల్స్లో రిపిటేషన్ అనేది మొదటి ఫస్ట్ డేలో జరిగినట్టయితే ఎక్కువ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అది వారి పరిశోధనలో తేలిండేది. ఇక రిట్రీవల్ అది గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ రిట్రీవల్ లర్నింగ్ సిచ్యువేషను, రీకాలింగ్ సిచ్యువేషన్ 2 different. లర్నింగ్ సిచ్యువేషన్ ఒక రకంగా ఉండి రిట్రీవల్ సిచ్యువేషన్ మరో రకంగా ఉంటే రీకాలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరిశోధనలో తెలుస్తుందంటే లర్నింగ్ సిచ్యువేషన్ అండ్ రిట్రీవల్ సిచ్యువేషన్, రీకాలింగ్ సిచ్యువేషన్ ఈ రెండు సిమిలర్గా ఉన్నట్టయితే ఎక్కువ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఈ క్యూడ్ మనం ఇదివరకు మనం చర్చించాం రిట్రీవల్లో ఉన్న అభ్యసన ప్రక్రియకు అనుకూలంగా ఈ ధారణ ప్రక్రియ కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు విద్యార్థికి వస్తున్న సమస్య అదే. విద్యార్థి చదివేటప్పుడు ఏ కాంటెక్స్లో ఉన్నాడు, మెంటల్గా ఏ పరిస్థితి కాంటెక్స్లో ఉన్నాడు, ఫిజికల్ సిచ్యువేషన్ ఎలాంటిది ఉన్నది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఏమవుతుంది, మెంటల్ స్టేటస్ డిఫరెంట్గా ఉంది, ఆ ఫిజికల్ కాంటాక్ట్, ఫిజికల్ సెట్టింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో చదువుతాడు లేదా క్లాస్ రూమ్లో చదువుతాడు, ఆడ ఎగ్జామినేషన్లో పరీక్ష రాయడం జరుగుతుంది, ఆడ రిట్రీవ్ చేస్తాడు లేదా అక్కడ రికాల్ చేస్తాడు. ఇక్కడ సెట్టింగ్ ఇస్ డిఫరెంట్, ఇల్లు ఎగ్జామినేషన్ హాల్
లేదా స్కూలు ఎగ్జామినేషన్ హాల్, ఈ సెట్టింగ్ డిఫరెంట్ ఉంది. అలాగే మూడ్లో కూడా ఏం డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఇంట్లో చదివేటప్పుడు న్యూట్రల్ మైండ్లో చదువుతుంది, న్యూట్రల్గా ఉంటాడు, న్యూట్రల్ స్టేటస్లో ఉంటాడు. ఎగ్జామినేషన్ హాల్కి పోయినప్పుడు ఏమవుతుంది, ఆయన చాలా టెన్షన్లో ఉంటారు, చాలా ఆందోళనలో ఉంటాడు, అలాంటి భయం అనేది ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. అయితే ఎక్కువ మందికి ఏమిటంటే ఆ ఎగ్జామినేషన్లో హాల్లో ఎంట్రీ అవుతూనే వాళ్ళలో ఎక్కువ ఆందోళన, భయం ఇలా ఉంటుంది. అంటే ఏమవుతుంది, సిచ్యువేషన్ మెంటల్ స్టేటస్లో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ వస్తుంది. సో అందువల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొంత రీకాలింగ్ కెపాసిటీ తగ్గేదానికి అవకాశం ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫర్గెటింగ్ అంటే ఈ విస్మృతికి సంబంధించి అనేక విషయాలు మీరు చర్చించారు కదా సార్. అంటే ఈ విస్మృతిలో భాగంగా అంటే మీరు ఒక విషయం చెప్పారు, అంటే మోటివేటెడ్ ఫర్గెటింగ్ అనే ఒకటి చర్చకు సందర్భం ఉంది. మోటివేటెడ్ ఫర్గెటింగ్ అంటే ఏంటి సార్? ఈ మోటివేట్ అంటే కొన్ని కావాలని మర్చిపోతుంటాం, కొన్ని విషయాలను, కొన్ని తెలియకుండానే కొన్ని మర్చిపోతుంటాం. అక్కడ కూడా పరిశోధనలు జరిగాయి. అక్కడ ఏమనంటే దీంట్లో ముఖ్యంగా 2 పదాలు వాడుతుంటాం, సప్రెషన్ అండ్ అప్రెషన్. ఫోన్ రైట్. హలో 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 చెప్పండి సార్. మేడం క్వశ్చన్ అడుగుతాను చేశాను సార్. చెప్పండి సార్. నా అబ్బాయికి ఆటిజం ప్రాబ్లం ఉంది. అయితే స్పీచ్ కొంచెం ప్రాబ్లం ఉంది పిల్లోడికి. ఓకే. అయితే నేను పిల్లోడికి స్పీచ్ ఇంప్రూవ్ చేయించాలంటే వాడి మెమరీని ఎట్లా నేను ఇంప్రూవ్ చేయొచ్చు సార్? తప్పకుండా డాక్టర్ స్వాతి గారు చెప్తారు. మీరు స్పీచ్ ప్రాబ్లం అన్నారు కదమ్మా? స్పీచ్ ప్రాబ్లం ఉంది, అంటే రైటింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఎట్లా వాడిని ఇంప్రూవ్ చేయొచ్చు నేను? అదే మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి, బాబు గురించి అంత కన్సర్న్ తీసుకొని మీరు ఫోన్ చేసినందుకు. జనరల్గా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మెమరీ చాలా సర్వసాధారణమైన అంశాలకు సంబంధించింది. కాకపోతే మీరు అడిగింది బాబు గురించి, ఆటిస్టిక్ చైల్డ్ గురించి. కాబట్టి మీరు ఆల్రెడీ ఏమన్నా నిర్ధారణ చేసిన తర్వాత ఆటిజం ఉంది బాబుకి అని స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పిస్తున్నారా? అంటే స్పీచ్కి సంబంధించి కానీ, డైట్కి సంబంధించి, లెర్నింగ్కి సంబంధించి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. సో మీరు చేస్తున్నారా? అంటే ఇప్పుడు మాటలు వస్తున్నాయా బాబుకి? కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు? అంటే వినికిడి అది ఎట్లా ఉంది? వినికిడి అంటే హియరింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఓకే. సో ఇప్పుడు మీకు స్పీచ్ అన్నది ఈ మధ్య కాలంలో మొదలు పెట్టుంటారు కదా, స్పీచ్ థెరపీ అనేది. మీరు వీలైనంత వరకు ఏంటంటే పిల్లలకి నోటితో కాకుండా బొమ్మలు చూపిస్తూ, దృశ్యాలను చూపిస్తూ మీరు చెప్పాలనుకున్నది చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళతో వీలైనంత ఎక్కువ రిపీట్ చేయించండి. ఆటిస్టిక్ చిల్డ్రన్కి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. చాలా మామూలు సాధారణ పిల్లల కన్నా ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది కూడా రంగురంగుల కలర్స్, అదే రంగురంగుల ఆబ్జెక్ట్స్ అవి చూపిస్తూ మీరు కనుక చెప్పగలిగితే రిపీటెడ్గా ఒక మామూలు సాధారణ బాలుడికి 10 సార్లు చెప్తే ఇక్కడ వాళ్ళకి 40 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో దానికి చాలా ఓపిక్గా చెప్పాలి మీరు. అప్పుడు మీకు ఓవర్ ఏ పీరియడ్ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో నోటితో చెప్పేసి ఊరుకోకండి, దృశ్యాల రూపంలో చూపించండి. రికగ్నైజ్ అయ్యేటట్టు. అవును. వీళ్ళకి మనకి షాప్స్ లో కూడా కొన్ని కిట్స్ అమ్ముతుంటారు ఆటిస్టిక్ చిల్డ్రన్ పిల్లలకి, వెజిటబుల్స్ కి సంబంధించి, టాయ్స్ కి సంబంధించి. అవి తీసుకొచ్చి మీరు ఎక్కువ టైం వాటితో స్పెండ్ చేసేలా చూడండి. ఓకే స్వాతి గారు, ఇందాక మన కాలరు చెప్పిన విషయాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అంటే ఇంతకుముందు జరిగిన ప్రాసెస్లో భాగంగా అంటే ఈ మెమొరీని, ఈ స్మృతిని మాపనం చేసే విధానాలు మనం ఏమైనా చర్చించుకోవచ్చా? అదే సాధారణంగా అడుగుతూ ఉంటారు, నా మెమరీ ఎలా నేను తెలుసుకోవచ్చు అన్నది. సో ఇక్కడ చాలా పద్ధతులు ఉన్నా ముఖ్యంగా 3 పద్ధతులు మనం వాడుతూ ఉంటాము. ముఖ్యంగా ఈ స్కూల్ సెటప్లో, కాలేజ్ సెటప్స్లో, లేదంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని మనుషులు స్మృతి ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి రీకాల్, రికగ్నిషన్, రీలెర్నింగ్ అని. సో జనరల్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కువగా వాడుతున్నది రీకాల్ అండ్ రికగ్నిషన్. సో పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసం. సో ఇక్కడ రీకాల్ అంటే ఆల్రెడీ వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని మనము ఎంత బాగా నేర్చుకున్నారు, ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు అనేది టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక ఫోన్. హలో చెప్పండి అమ్మా. హలో చెప్పండి సార్. ఏంటండి? ప్రోగ్రామ్ నడుస్తుంది.
అవును చెప్పండి చెప్పండి. మాట్లాడండి అని. మాట్లాడండి. మీ ఫోన్ మా దగ్గరికి వచ్చింది, మీరు మీ ఫోన్ మా దగ్గరికి వచ్చింది, మాట్లాడండి. ఏ అంశం గురించి మీ మాట్లాడారు? సందేహం ఏంటో చెప్పండి. నా సందేహం ఏంటంటే ఇప్పుడు మెమరీ గురించి బాగా కనుక్కోండి. ఆ, అలాగే మనిషికి మనస్సు అనేది ఒకటి ఉంటుందండి. అవునవును. చిన్నపిల్లలకి ఉంటుందండి మనస్సు. అంటే మీరు అడగాల్సిన సందేహం సూటిగా ఒక్కసారి, అంటే మీ డౌట్ ఏంటో ఒకసారి సూటిగా అడగండి. అప్పుడు పుట్టిన పిల్లలకి లేదు మనస్సు, మీకు ఎక్కడికి వస్తుంది? మనసు ప్రభావము మెమరీ మీద ఉంటుంది. మనస్సు అనేది ఉండదు. మన అందరికీ మనస్సు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి ఇక్కడ కాంటెక్స్ట్ మనము కేవలం మెమరీ గురించి మాట్లాడుకుంటున్నాము. కరెక్టే, మనసు ప్రభావం మెమరీ మీద ఉంటుంది. మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనం చేసిన ప్రతి పని మనకి గుర్తుంటుంది. మనసు బాధాకరంగా ఉంటే మనము అది డిఫరెంట్ కాంటెక్స్ట్ అవుతుందండి. ఇక్కడ డిస్కషన్ మనం టోటల్ గా డిస్ట్రాక్ట్ అవుతుంది. మనసుకు సంబంధం అంటే మీకు సంబంధించి ఇప్పుడు ఈ జ్ఞాపక శక్తి కానీ మతిమరుపు గురించి మీరేమైనా మాట్లాడదలుచుకుంటే తప్పనిసరిగా మాట్లాడొచ్చండి. అంటే ఈ మనసు అనే విషయము ఇప్పుడు ఈ చర్చకు సంబంధిత విషయం కాదు కాబట్టి మీరు ఓన్లీ మెమరీ ఫర్గెటింగ్ పైన అడగడానికి అవకాశం ఉందండి. హలో చెప్పండి. నమస్తే, చెప్పండి. కొంచెం లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు కానీ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు కానీ ఓకే కొంచెం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రాకుండా కొంచెం డిఫరెంట్ గా కొడతాము. స్టామరింగ్ ఉంటుంది. అవునండి. ఓకే ఓకే. సో అంటే మీరు దానికి ఇప్పుడు మెమరీకి సంబంధమై ముందు అంటున్నారా? మీ అనుమానం ఏంటండి? అట్లా దానికి మెమరీకి ఆల్రెడీ మెమరీలో ఉన్న వర్డ్స్ పర్ఫెక్ట్ గా వస్తాయా, లేకుంటే అవి ఎక్కువ సార్లు వినకపోవడం వల్ల వస్తాయా? ఆ ప్రొనౌన్సియేషన్ జరగడానికి కారణం ఏంటి? ఒకటి ఇక్కడ మీరు అంటే కమ్యూనికేషన్ లో మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ అంటే స్టామరింగ్ లిస్పింగ్ అంటాం కదా. అంటే మీరు ఇప్పుడు స్టామరింగ్ అంటే మనం నత్తిగా మాట్లాడడం, కానీ మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరం చెప్పడం జరుగుతుంది కదా. సో ఇది స్టామరింగ్ అనము మనం. అదే ఇది అదే అర్థమైంది మీరు చెప్తుంది. అది సాధారణంగా ఏంటంటే మీరు ఈ లిస్పింగ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే చాలా ఫాస్ట్ గా మాట్లాడాలి అనుకున్నప్పుడు కానీ, లేదంటే యాంగ్జైటీతో ఉన్నప్పుడు కానీ ఒక అక్షరానికి బదులు ఒక అక్షరం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది బేసికల్ గా కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం మీరు పోగొట్టుకోవడానికి మీరు స్పీచ్ థెరపిస్ట్ సలహాలు తీసుకొని వాళ్ళ దగ్గర కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తగ్గించుకోవచ్చు మీకు. సైకాలజిస్ట్ తో మాట్లాడాలి అంటే మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళాలండి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది, ఎలాంటి సందర్భంలో వస్తుంది. ఇంకో కాల్ రెడీగా ఉందండి. ముఖ్యంగా పాఠకులు గమనించాలి, అంటే ఈ రోజు జరుగుతున్న చర్చ తప్పనిసరిగా ఓన్లీ మెమరీ ఫర్గెటింగ్ కాబట్టి మెమరీ ఫర్గెటింగ్ సంబంధించి అంటే విస్మృతికి సంబంధించిన విషయాలనే అడగడానికి, దానికి సంబంధించిన సందేహాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉన్న సమయం చాలా తక్కువ ఉంటుంది, విషయం అనేది పక్కన పోవడం జరుగుతుంది కాబట్టి పాఠకులు అది ఒకటి గమనించాలి. చెప్పండి. హలో 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 చెప్పండి. సందేహం ఏంటి చెప్పండి. నమస్తే, వినిపిస్తుంది, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే సార్. మనం ఏదైనా వర్డ్స్ పలికేటప్పుడు అలాంటి వర్డ్స్ పలికేటప్పుడు కొంచెం ప్రొనౌన్సియేషన్ తేడా వస్తుంది సార్. ఆల్రెడీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయిన వర్డ్స్ కి అలా వస్తుందా, లేకుంటే ఆ వర్డ్స్ ని మనం ఎక్కువ సార్లు వినకపోవడం వల్ల అలా వస్తుందా, అర్థం కావట్లేదు. ఇందాక మీరు చేసింది మీరే కదండి కాలు. మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి.
సబ్జెక్ట్ మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఓకే ఓకే అసలు వాళ్ళు లేకుండా చేసింది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు కదా, డాక్టర్ స్వాతి గారు మీతో మాట్లాడారు. కట్ అయింది. సో మేడం, అంటే విషయానికి వచ్చేస్తే అదే. అంటే మనము మాపనం మాపనం చేయడం. చేసే విషయాల్లో ఉన్నాము. సో రీకాల్ అన్నది ఒక పద్ధతిలో మనము మనిషి జ్ఞాపక శక్తిని మనం మెజర్ చేయొచ్చు. సో ఇది సాధారణంగా మనం ఎంత నేర్చుకున్నారు, ఎంత గుర్తు పెట్టుకున్నారు అనేది రీకాల్ టెస్ట్ ద్వారా. ఉదాహరణకి మనం షార్ట్ నోట్స్ ద్వారా, ఎస్సే ఆన్సర్స్ ద్వారా మనం ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎంత గుర్తు పెట్టుకున్నారు అన్నది ఆ రీకాల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఒక్కోసారి మనం మల్టిపుల్ చాయిస్ టైప్స్ కూడా ఇస్తూ ఉంటాం, ఆబ్జెక్టివ్ టైప్. సో దీని ద్వారా మనం రికగ్నిషన్ ఎంతవరకు ఒక తను నేర్చుకున్న దాన్ని గుర్తు పెట్టుకున్న దాన్ని గుర్తించగలడు మనిషి అన్నది ఈ రికగ్నిషన్ టెస్ట్ ద్వారా. సాధారణంగా మనం చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ రికగ్నిషన్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ టైప్లో, ఆబ్జెక్టివ్ టైప్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సో అది రికగ్నిషన్ టెస్ట్. ఇంకొకటి ఏంటంటే రీలెర్నింగ్ మెథడ్ అంటాము. ఈరోజు ఒక లెసన్ చదివారు, ఒక 1 hour పట్టింది. సో మళ్ళీ అది రివర్స్ చేస్తున్నప్పుడు, రెండోసారి చదవాలి అనుకున్నప్పుడు 1 hour పట్టిందా, లేదంటే హాఫ్ అన్ అవర్, ఒక 20 minutesలో ఆ లెసన్ చదువుకోవడం అయిపోయిందా, అలా కనుక తక్కువ టైం తీసుకొని. ఒక్క నిమిషం మేడం, ఫోన్ వస్తుంది. హలో 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 చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. జార్ఖండ్ నుంచి నేను మాట్లాడుతున్నానండి. చెప్పండి. సార్, మా చిన్న బాబు ఏదన్నా సరే గుర్తించుకోవడం కొద్దిగా తక్కువ గుర్తించుకుంటున్నాడండి. ఎంత వయసు అండి? ఏజ్ ఇప్పుడు వాడికి 7 years అండి. 7 years. ఏ క్లాస్ చదువుతున్నాడు? బోర్డు మీద రాస్తున్నాయి కానీ ఏమన్నా రాయడం అన్నప్పుడు వాడికి మనం గుర్తు చేస్తున్నప్పుడు కానీ రాయడం చేస్తాడు కానీ వాడు బోర్డు మీద రాయడండి. మెమరీ ఎక్కువ గుర్తించుకోవడానికి మాత్రం ట్రై చేయకుండా ఉంటుందండి. మనం ఏదైనా మనం ఈ విధంగా గుర్తించుకోవాలి అని చెప్తున్నప్పుడు కూడా వాడు అది గుర్తించుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఏదో తరంగా ఉంటుంటాడండి. పెద్దవాళ్ళు అయితే మరి వాడు గుర్తించుకోవడం ఇవన్నీ అంటే మీ బాబుకి ఈ సమస్య చాలా కాలంగా ఉందా, ఈ మధ్యలో ఉందండి? వీడికి దగ్గర ఫస్ట్ నుంచి ఉందండి. ఒకటి మీరు ఇక్కడ గమనించాల్సింది, ఒకటి మీ బాబు గుర్తు పెట్టుకోలేడు అంటున్న చెప్పచ్చు. మీ బాబు గుర్తు పెట్టుకోలేడు అని అనుకుంటున్న విషయము అది కేవలం చదువుకు సంబంధించినంత వరకే ఉంటుందా, లేదంటే ఏ విషయాలైనా గుర్తు పెట్టుకోలేకపోతున్నాడా? ఏ విషయమైనా గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు అంటే ప్రాసెసింగ్ ఎలా ఉంది, తన ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, తన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడాల్సి వస్తుంది. అలా కాకుండా చదువు వరకే ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక మనము తనకి ఇంట్రెస్ట్ లేదు అనేది తెలుస్తుంది. కాబట్టి చదువు పట్ల ముందు ఆసక్తిని మనం కలిగించేలాగా చూడాలి. సో ముఖ్యంగా మేడం, ఈరోజు మనం చర్చించుకున్న అంశాల లోపల అంటే స్మృతి అంటే నేర్చుకున్నాము, ఫర్గెటింగ్ అంటే తెలుసుకున్నాము. ముఖ్యంగా అంటే మనము ఈ పాఠకులకు కానీ విద్యార్థులకు కానీ సూచన చేయదలుచుకుంటే ఈ మెమరీ ఇంప్రూవ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయి మేడం? కొన్ని బ్రీఫ్గా కొన్ని చెప్పండి. చాలా మెథడ్స్ గురించి మనం చెప్తూ ఉంటాం, ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని. సో అందులో న్యూమోనిక్స్ అని కానీ, ఆర్గనైజేషన్ అని కానీ, రిహార్సల్, ఇలాబొరేషన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే వ్యక్తిగతంగా నేనేం ఫీల్ అవుతానంటే మెమరీ టెక్నిక్స్లోని ఒక మైండ్ మ్యాపింగ్ అనే టెక్నిక్, SQ3R అనే మెథడ్, ఈ రెండు కనుక పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే వాళ్ళు చదువుకున్న లెసన్స్ అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మైండ్ మ్యాపింగ్ అన్నది చాలా పాపులర్. సాధారణంగా మన లెఫ్ట్ హెమిస్ఫియర్ ఎప్పుడు కూడా మనం చదివినది ఒక రీడింగ్ టెక్స్ట్ మెటీరియల్ని తీసుకుంటూ ఉంటుంది. రైట్ హెమిస్ఫియర్ ఏంటంటే విజువల్ ఇమేజెస్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ మైండ్ మ్యాపింగ్లో మనము చదివిన అంశాన్ని వాళ్ళని ఒక కలర్స్ ఉపయోగించి మెయిన్ థీమ్ ఏంటి అనేది ఒక పేపర్ మీద పెట్టి ఆ లెసన్లోని ముఖ్యమైన అంశాలు ఏంటి అన్నవి విభజించి ఒక ఫ్లో చార్ట్లా కనుక వేయగలిగితే వాటిని చూసుకుని వాళ్ళు రివైజ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ కలర్ పెన్సిల్స్ వాడడం వలన, కీవర్డ్స్ వాడడం వలన ఇదేంటంటే వాళ్ళ లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్ రెండూ కూడా బాగా ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. ఓకే, మొత్తం పరంగా ఈనాటి చర్చా కార్యక్రమంలో డాక్టర్ స్వాతి గారి ద్వారా, అదేవిధంగా ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి గారి ద్వారా అనేక విషయాలు, అంటే మెమరీ అంటే ఎలా జరుగుతుంది, ఫర్గెటింగ్ ఎలా జరుగుతుంది, మెమరీకి సంబంధించిన కారకాలు, అదేవిధంగా ఈ మెమరీకి సంబంధించిన దశలు, మెమరీ ఎలా ప్రాసెస్ అవుతుంది, ఈ ఫర్గెటింగ్కి సంబంధించిన ఈ కారకాలు ఏమున్నాయి, థియరీస్ ఏమున్నాయి, థియరీస్ ఏం చెప్పాయి, ఎబ్బింగాస్ కర్వ్ ఏం చెప్పింది అనే విషయాలు చాలా స్పష్టంగా వివరంగా మనము తెలుసుకున్నాము. ఈ ఓపికతో ఈ వివరణలను, ప్రశ్నలను, సందేహాలను డాక్టర్ స్వాతి గారు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు చాలా మంచి చక్కటి సందేహాన్ని అందించారు. మా స్టూడియోకి వచ్చి మంచి ఈ టాపిక్ను మా విద్యార్థులకు అనుగుణంగా, పాఠకులకు అనుగుణంగా
వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు.